వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా కొబ్బరి సాగు చేసే రైతులు. ఆంధ్రప్రదేశ్ అనగానే కొబ్బరి అంటే కోనసీమ, కోనసీమ అంటే కొబ్బరి. భారతదేశంలోనే అత్యధికంగా కొబ్బరి సాగు అవుతున్న 3 ప్రాంతాల్లో కోనసీమ ఒకటి. అయితే గడిచిన 2 దశాబ్దాలుగా కోనసీమ కొబ్బరి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక 4-5 నెలల నుంచి కొంత మెరుగైన ధర రావడంతో జీవితకాలంలో ఎప్పుడు రైతులు చూడని ధర. సహజంగా రైతుల దగ్గర నుంచి 4 రూపాయలకి 5 రూపాయలకి టెంకాయలన్నీ వేసుకొస్తారు. కానీ రైతుకి ఒక 25 రూపాయల ధర దక్కింది. అంతలోనే మరలా అది 15 రూపాయలకు పడిపోయింది. 15 రూపాయలైనా పర్లేదు, కొంతవరకు బెటర్. ఎందుకంటే గతంలో 4 రూపాయలు 5 రూపాయలకే కదా రైతులు అమ్ముకుంది. తాజాగా ఇక కొబ్బరి, ఎండు కొబ్బరి ధర కేంద్ర ప్రభుత్వం మద్దతు పెంచింది. 12,027 క్వింటా 12,027 నుంచి 12,500 రూపాయలు చేసింది. మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్న కొబ్బరికి క్వింటా 28,000, 25,000 ధర కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 500 పెంచింది. రైతులకి ఇదేం పెద్ద దక్కేదేం కాదు, కానీ కొంచెం సపోర్ట్ ఉంటుంది. కొబ్బరి ఎక్కడా కూడా కేజీ 120కి 130కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధరకే ఎక్కడ దొరికే పరిస్థితులు లేవు. రైతుకి కనీసం గిట్టుబాటు కావాలంటే రైతుకి కేజీ 200 కొబ్బరికి ధర దక్కితేనే రైతు కొంతవరకు గిట్టుబాటు అవుతుంది. ఇక కొబ్బరికాయ అంటే ఒక్కొక్క కొబ్బరికాయ 15, 20, 25 క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఉంటాయి కాబట్టి ఆ ధరలు సపరేట్ ఉంటాయి. కొబ్బరి రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో రైతులకి ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనే విషయాల్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.